హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పార్క్ హయత్ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో అదే పార్క్ హయత్ హోటల్లో ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ అందరూ కూడా స్టే చేస్తున్నారని కూడా చెప్తున్నారు. మరి పార్క్ హయత్ హోటల్లో అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణం ఏంటి, మరి దీని తీవ్రత ఎంత ఉంది? సో హెచ్ఆర్ఎస్ ప్లేయర్స్ని పక్కకు తరలించేశారని కూడా చెప్తున్నారు. మరి వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లారు, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అందజేయడానికి మా ప్రతినిధి హారిక అక్కడే ఉన్నారు. సో అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి తను తెలియజేస్తూ ఉంటుంది. హారిక, రైట్ ఆదిత్య. సో అగ్ని ప్రమాదం జరగడానికి కారణం ఏంటి హారిక? అసలు ఇప్పుడు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? రైట్ ఆదిత్య, అంటే దాదాపు ఇప్పుడు ఎప్పుడైతే ఎస్ఆర్హెచ్ టీము మనకి ఇప్పుడు ఈ పార్క్ హయత్ లోనే మొదటి నుంచి ఉంటుంది. అంటే ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి అయితే ఇప్పుడు మనకు ప్రస్తుతం అందిన వార్త ఏంటి అంటే ఇప్పుడు పార్క్ హయత్ లో ఒక ఫస్ట్ ఫ్లోర్ లో ఒక అగ్ని ప్రమాదం అయితే జరిగింది. మరి మొత్తం చుట్టుపక్కల మొత్తం పొగతో మొత్తం ఆక్యుపై చేసేసిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇందులో మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ అంతా ఇందులోనే ఉన్నారు. ప్లేయర్సే కాదు, మొత్తం స్టాఫ్, మొత్తం ఎస్ఆర్హెచ్ స్టాఫ్ కానీ ప్లేయర్స్ కానీ ఇందులోనే ఉంటున్నారు. మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. ఈవెన్ విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. చుట్టుపక్కల మొత్తం పొగ కమ్ముకోవడంతో అందరూ భయాందోళనకు చెందారు. ఎందుకంటే పార్క్ హయాత్ అంటేనే ఎస్ఆర్హెచ్ టీం ఉంటుంది అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయం. ఎందుకు అని అంటే ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి ప్లేయర్స్ ఎక్కడ ఉంటున్నారు, ప్లేయర్స్ దినచర్య ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు ఫ్యాన్స్ అంతా. అయితే ఇదే తరుణంలో ఇలాంటి ఘటన జరగడంతో అందరూ భయాందోళనకు చెందారు అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతం ఒక 1 అవర్ శ్రమించి ఫైర్ ఇంజిన్ సిబ్బంది మొత్తం మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. కారణం ఏంటి అని మాత్రం కనుక్కుంటే ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే అదొక స్టీమ్ వల్ల అలా మంటలు వచ్చాయి అని చెప్పేసి అయితే సిబ్బంది అంటున్నారు. ఎగ్జాక్ట్ మరి షార్ట్ సర్క్యూటా లేకపోతే ఏదైనా మానవ తప్పిదమా అనేది మాత్రం ఇంకా ఏది తెలియలేదు. వాళ్ళు చెప్తున్నది మాత్రం స్టీమ్ వల్ల ఇలాంటి పొగ బయటకు వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. మంటలు ఎక్కువగా కాలేదు అంటున్నారు. కానీ లోపలికి మాత్రం మీడియాని అలో చేయట్లేదు. ఎందుకు అనంటే వాళ్ళ రెప్యుటేషన్. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీమే కాదు, ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చే టూరిస్టులు కానీ పెద్ద పెద్ద విఐపీస్ కూడా పార్క్ హయత్ లోనే స్టే చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీం కూడా ఇందులో స్టే చేస్తుంది అనడంతో చాలా మందికి ఇది ఒక భయానికి గురయ్యారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగానే విఐపీలు కానీ ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చే వివిఐపీలు కానీ ఎవరైనా సరే ఇందులో స్టే చేస్తూ ఉంటారు. ప్రస్తుతం టీం విషయానికి వస్తే మాత్రం ఎస్ఆర్హెచ్ టీం అంటే సన్ రైజర్స్ టీం ఇప్పుడు ప్రస్తుతం హయత్ ప్యాలెస్ కి షిఫ్ట్ చేశారు అని అంటున్నారు. జీవికే దగ్గర ఉన్న హయత్ ప్యాలెస్ కి. మరి వాళ్ళైతే సేఫ్ గానే ఉన్నారు. ఇప్పుడే వాళ్ళని అక్కడికి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ లగేజ్ కూడా తీసుకెళ్తున్నారు. వాళ్ళకు కూడా ఒక భయానికి వచ్చి ఉంటారు. ఎందుకంటే టీం కూడా వాళ్ళ సేఫ్టీ ముఖ్యం అని చెప్పేసి ఆశిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మిగతా రోజులన్నీ అక్కడే కంటిన్యూ అవుతారా లేకపోతే మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తారా అనేది గమనించాల్సింది ఉంది. అంటే ఎలా ఉంటుంది అనేది తర్వాత తెలుస్తుంది ఆదిత్య. ఓకే, సో ఇప్పుడు అక్కడ మొత్తం క్లియర్ అయిపోయిందా? ఇంకా అటువంటి పరిస్థితులే ఉన్నాయా హారిక? పార్క్ హయత్ హోటల్ దగ్గర ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం అయితే ఇక్కడ భయానికి గురయ్యేటట్టు అయితే ఏమీ లేవు. ఇప్పుడు మొత్తానికైతే మంటలు అదుపులోకి వచ్చాయి. అండ్ ఇంకా అంటే భయం పడాల్సిన అవసరం లేదు అని అయితే చెప్పుకోవాలి. కానీ దాదాపు 1 గంట పాటు ఇక్కడ ఒక సీన్ అయితే క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క మనకు తెలుసు రోడ్ నంబర్ ఈ బంజారా హిల్స్ లో ఎంత ట్రాఫిక్ ఉంటుందో ఎల్వి ప్రసాద్ రోడ్ లో. అలాంటి సమయంలో ఈ పొగ బయటకు వచ్చేసరికి అందరూ ఆగిపోయారు. అండ్ తెలుసు ఈ రోడ్ లో పోయే ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు ఈ హోటల్లోనే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీం ఉంటుంది అని చెప్పి. అలాంటప్పుడు అందరూ ఆగి చూసారు అండ్ భయానికి కూడా పడ్డారు. ఎందుకంటే చెప్తున్నాను కదా, ఎస్ఆర్హెచ్ టీం ఫ్యాన్స్ కి ఇప్పుడు ఇది ఒక భయం అని చెప్పుకోవాలి. మరి నెక్స్ట్ ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు కొంచెం ఫ్రీగానే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం లోపలికి ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీం బస్సు వచ్చింది. ఆ బస్సులో ఇప్పుడు వాళ్ళ లగేజ్ కూడా అక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు అని అంటున్నారు. మరి నెక్స్ట్ మరి అక్కడే ఉండిపోతారు. అంటే లగేజ్ చూస్తే మాత్రం అక్కడనే ఉండేటట్టు ఉంది వీళ్ళ వ్యవహారం చూస్తే. కానీ ఏమో చెప్పలేం. మళ్ళీ ఇక్కడ అంటే అలవాటైన ప్రదేశం కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంతవరకు ఇలాంటి తప్పిదాలు కానీ ఇలాంటి సంఘటనలు కానీ ఎప్పుడు జరగలేవు హయత్ ప్యాలెస్ లో. మరి మేబీ రేపటి నాడు జరగవు అని చెప్పేసి వాళ్ళు హామీ ఇస్తే మేబీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే బయటికి రాలేదు ఆదిత్య. అంటే దేని వల్ల ఇది జరిగింది అనేది మాత్రం క్లారిటీ లేదు. ప్రస్తుతం
అసలు ఎందుకు జరిగింది అనే దాని మీద అందరూ చూస్తున్నారు. కానీ అక్కడ చెప్తున్న సిబ్బంది మాత్రం ఏంటంటే ఒకటే చెప్తున్నారు. అంటే ఒక స్టీమ్ అంటే కిచెన్ లో ఒక స్టీమ్ వల్ల ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అని అంటున్నారు. ఇంకా మరి మనం అంటే జనరల్ గా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు కదా, ఇది ఫైర్ యాక్సిడెంట్ దీని వల్ల జరిగింది అని చెప్పేసి, షార్ట్ సర్క్యూటా లేకపోతే మానవ తప్పిదమ్మా, ఇవన్నీ ఏదో ఒకటి చెప్పాలి. కానీ ఇవన్నీ ఏమి చెప్పకుండానే జస్ట్ ఇదొక కిచెన్ లో జరిగిన స్టీమ్ వల్ల ఇదంతా జరిగింది అని చెప్పేసి అంటున్నారు. మరి మిగతా డీటెయిల్స్ బయటకు వచ్చే అవకాశం ఉందా లేదనేది కూడా అసలు క్లారిటీ లేదు. ఎందుకంటే జరిగి 1 అవర్ అవుతుంది. 1 అవర్ నుంచి అంతా ఇక్కడ గందరగోళంగానే ఉంది. ఇప్పుడిప్పుడు ఇక్కడ ట్రాఫిక్ కూడా క్లియర్ అవుతుంది అండ్ లోపల కూడా మొత్తం క్లియర్ గానే ఉంది. ఇప్పుడు పొగ కూడా వెళ్ళిపోయింది అని అంటున్నారు. మరి చూడాలి అంటే మిగతా అంటే డీటెయిల్స్ ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది. ఓకే. ఒక ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్నే కాకుండా మిగతా అక్కడ స్టే చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎవాక్యుయేట్ చేశారా హారిక? అంటే ఎలా ఎవాక్యుయేట్ చేశారు వాళ్ళందరినీ కూడా? జనరల్ గా అంటే అది మొత్తం ఆకుపై అవ్వలేదు పొగ, జస్ట్ ఫస్ట్ ఫ్లోర్ లోనే ఇదంతా జరిగింది. అయితే ఈ ఫస్ట్ ఫ్లోర్ లోనే కిచెన్ ఉందా లేదా అనేది కూడా ఇంకొక క్లారిటీ ఇవ్వలేదు స్టాఫ్. పైగా లోపలికి అలో చేయట్లేదు. ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఇది ఒక వాళ్ళ రెప్యుటేషన్ కి సంబంధించింది కాబట్టి సెక్యూరిటీ కానీ అందరూ మీడియాని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మరి లోపల ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే ఇదంతా గందరగోళం జరిగింది, ఈ పొగ కానీ ఫైర్ యాక్సిడెంట్ కానీ. మరి మేబీ అంటే ఆ ఫస్ట్ ఫ్లోర్ లో జరగడం వల్ల మిగతా ఫ్లోర్స్ అన్నింటినీ అలర్ట్ చేసి ఉండొచ్చు, లేకపోతే పక్కకు తీసుకెళ్లి ఉండొచ్చు. కానీ బయటికి ఎవరు ఏ గెస్ట్ బయటకు వచ్చినట్టు అయితే అనిపించలేదు. ఓకే హారిక, థ్యాంక్ యూ సో మచ్.